ప్రస్తుతం తలపతి విజయ్ జననాయగన్ అనే సినిమాలో నటిస్తున్న తన ఫోకస్ను ఎక్కువ శాతం రాజకీయాలపైనే పెట్టినట్టు మనందరికీ తెలుస్తోంది. అయితే ఈయన ఈ మధ్యకాలంలో అనేక మీటింగ్స్ను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజయ్ ఏర్పాటు చేసిన ఓం మీటింగ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా పెద్ద వార్తగా నిలిచింది. ఇక ఒక్క విషయంలో మాత్రం విజయ్ ఫస్ట్ ఒక మాట చెప్పినా ప్రస్తుతం కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆ మాట విషయంలో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. విజయ్ కొంతకాలం క్రితం మేము ఏ పార్టీతో కలవము, ఎలాంటి పొత్తులు పెట్టుకోము, మేము ఒంటరిగానే పోటీలోకి దిగుతాము అంటూ కొన్ని మాటలు చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ ఇప్పుడు చెప్తున్నారు. ఆ మార్పు మా పార్టీ వల్లే జరుగుతుంది కదా అంటూ చాలామంది భావిస్తున్నారు అంటున్నారు విజయ్. అందుకే మేము ఒంటరిగా పోటీలోకి దిగి అద్భుతమైన విజయాన్ని అందుకుంటాము అని చెప్పుకొచ్చారు. కానీ టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఖచ్చితంగా పొత్తు ఉండాల్సిందే అంటున్నారు. లేనట్లయితే ఓట్లు తగ్గే అవకాశం ఉంది అంటూ విజయ్కి సూచించినట్టు ఆ పొత్తు ఎవరితో అనేది విజయ్కే వదిలేస్తున్నట్టు చెప్పారు. ఇక విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతారు అనేది తమిళ జనాల్లో ఇప్పుడు ఉత్కంఠగా మారిన అంశంగా నిలుస్తోంది.